ఈ రోజు అంటే మే 10, 2025న భారతదేశం మరియు పాకిస్తాన్ అమెరికా మధ్యవర్తిత్వంతోని సీజ్ఫైర్ అగ్రిమెంట్ని యాక్సెప్ట్ చేశాయి. ఈ ఒప్పందం సాయంత్రం 5 గంటల నుండి అమల్లోకి వచ్చింది. ఈ సీజ్ఫైర్ అగ్రిమెంట్ గురించి భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రా, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. అయితే ఈ ఒప్పందాన్ని ప్రకటించిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ సీజ్ఫైర్ను ఉల్లంఘించిందని వార్తలు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్, బారాముల్లా, రాజౌరి, అఖ్నూర్ మరియు రాజస్థాన్లోని బర్మర్ ప్రాంతంలోని పాకిస్తాన్ షెల్లింగ్ మరియు డ్రోన్ దాడులు చేస్తుందని తెలుస్తుంది. శ్రీనగర్లోని పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఉదయ్పూర్, జైసల్మీర్ వంటి సరిహద్దు ప్రాంతాల్లోని బ్లాక్అవుట్లు అమలు చేశారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ఉల్లంఘనలపైన షాక్ వ్యక్తం చేశారు. షెల్లింగ్, డ్రోన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సరిహద్దు భద్రతా దళం కూడా జమ్మూ కాశ్మీర్లోని ఆర్ఎస్ పురా వద్ద సబ్ ఇన్స్పెక్టర్ అయిన మహ్మద్ ఇమ్తియాజ్ సరిహద్దు దాటి కాల్పుల్లో మరణించినట్లు నివేదించింది. ఈ నివేదిక ప్రకారం సీజ్ఫైర్ అగ్రిమెంట్ జరిగినప్పటికీ పాకిస్తాన్ తిరిగి సరిహద్దు జిల్లాల్లో, ముఖ్యంగా కాశ్మీర్లోని సైనిక చర్యలను ప్రారంభించింది.